5 టీ20ల సిరీస్లో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య చివరి మ్యాచ్కు కౌంట్డౌన్ మొదలైంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ఇరు జట్లు తలపడబోతున్నాయి. లక్నో వేదికగా జరగాల్సిన 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దవడంతో ఆఖరి మ్యాచ్ ఇప్పుడు సిరీస్ డిసైడర్గా మారింది. తొలి 3 టీ20ల్లో 2 గెలిచిన భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని సౌత్ ఆఫ్రికా భావిస్తుంది. చివరి టీ20కి భారత్ తుది జట్టులో మార్పులు జరగబోతున్నాయి. తొలి 3 టీ20ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో గిల్ బొటనవేలు గాయమైందని, చివరి 2 మ్యాచ్లు ఆడలేడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సిరీస్లో గిల్ 32 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. గిల్ కోసం అసాధారణంగా రాణిస్తున్న సంజు శాంసన్ను టీమిండియా మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. కానీ గిల్ మాత్రం వచ్చిన అవకాశాలను ఏమాత్రం సద్వినియోగం చేసుకోవడం లేదు. సంజు తర్వాత 15 ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ చేసిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్లో పాకిస్తాన్పై చేసిన 47 పరుగులే అత్యధికం. ఈ క్రమంలోనే గాయం పేరిట గిల్ను తప్పించారనే వాదన వినిపిస్తుంది. గిల్ దూరమవడంతో ఇప్పుడు సంజు శాంసన్కు లైన్ క్లియర్ అయింది. ఆఖరి టీ20లో సంజునే ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్లో సంజు చెలరేగితే రాబోయే న్యూజిలాండ్తో సిరీస్లోనూ అతనే ఓపెనర్గా కొనసాగుతాడని చాలామంది భావిస్తున్నారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన స్థాయికి తగిన ప్రదర్శన ఇంతవరకు కనపరచలేదు. అడపాదడపా పరుగులు చేసినా భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఆఖరి టీ20లోనైనా అతను చెలరేగాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా అతను బ్యాట్ జుల్పించాల్సిన అవసరం ఉంది. 4వ స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదనిపిస్తున్నాడు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక అనారోగ్య సమస్యలతో అక్షర్ పటేల్ జట్టుకు దూరం అవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండగా శివన్ దూబే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. సంజు రాకతో జితేష్ శర్మను తుది జట్టులో కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ను కొనసాగించున్నారు. 3వ టీ20కి దూరమైన బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండడంతో హర్షిత్ రాణాపై వేటు పడనుంది.